गुरुभ्यो नमः। वागर्धाय संपृक्तो भागर्ध प्रतिपत्तये जगदपितरो वंदे पार्वती परमेश्वरो श्री महादेवताभ्यो नमो नमः। శ్రీ మరకతలింగేశ్వర స్వామి దేవస్థానం రంగారెడ్డి జిల్లాలోని శంకరపల్లికి అతి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ చందిపానే గ్రామంలో ఈ యొక్క మరకత శివలింగాన్ని 11వ శతాబ్దంలో పాలిస్తున్నటువంటి రాజులు విక్రమాదిత్యుడనే రాజువారు ఇక్కడ ఈ యొక్క బ్రహ్మసూత్రంతో కూడిన మరకత శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ యొక్క లింగానికి కనుక మనం అభిషేకించుకున్నట్లయితే మనకు సకల దోషాలు తొలగిపోతాయి. అలానే మనం అనుకున్న కార్యం అనేది సిద్ధిస్తుంది. అంటే సంతానం లేని వారికి సంతానం కానీ, ఆరోగ్యపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఒక్కసారి ఈ యొక్క లింగాన్ని కనుక దర్శిస్తే తప్పకుండా అన్ని కూడా తొలగిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. అంటే బ్రహ్మసూత్రం అనగా మనము ఏ పని చేసినా ఇక్కడ కొన్ని కోటి సార్లు చేసినటువంటి ఫలితం వస్తుంది. ఒక్కసారి అన్నదానం చేసినంత మాత్రాన కొన్ని కోట్ల సార్లు అన్నదానం చేసినటువంటి ఫలితం అనేది ఉంటుంది. అంటే కొన్ని కోట్ల శివాలయాలు దర్శించుకుంటే ఎంతటి ఫలితమో ఈ యొక్క బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాన్ని దర్శించుకున్న అంతటి మహాఫలం అనేది అందరికీ లభిస్తుంది. పౌర్ణమి తిథిన యొక్క లింగానికి ప్రత్యేక శక్తి అనేది ఉంటుంది. అలాంటి శక్తి ఉన్న సమయంలో మీరు కనుక అభిషేకించుకుంటే తప్పకుండా మీరు ఎలాంటి కోరిక కోరుకున్నా సరే ఆ యొక్క కోరిక అనేది నెరవేరుతుంది అనమాట. పౌర్ణమి అనేది తిథి ప్రారంభం నుండి తిథి ఉండి ముగిసినంత వరకు కూడా ఆ యొక్క పౌర్ణమి తిథిని మా యొక్క దేవస్థానం వారు లెక్కించుకొని ఆ యొక్క పౌర్ణమి తిథిగా పూజలు అనేటివి కూడా నిర్వహిస్తుంటాము. అంటే మొత్తం రోజు మొత్తం అభిషేకాలు జరుగుతాయి. ప్రతి రోజు కూడా ఇక్కడ నిత్యం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రతి నిత్యం అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. రాయి పెట్టింది కదా, రాయి మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఆ యొక్క రాయి పైన అలా చేయి పెడితే రాయి కనుక తిరిగిందనుకో తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుందని ఆ యొక్క నమ్మకం అన్నమాట. ఇంకా ఇక్కడ ప్రత్యేకతలు అంటే ఇక్కడ మాకు లింగమే చాలా ప్రత్యేకత. అంటే మన తెలంగాణలోని ఇక్కడ ఉన్నటువంటి లింగం మరెక్కడా లేదు అనమాట. అందుకే తెలంగాణ వాళ్ళు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఈ యొక్క లింగాన్ని దర్శించుకొని వెళ్తుంటారు. ఓం నమః శివాయ. శ్రీ మరకతలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి ఆదివారము, సోమవారము, పౌర్ణమి, అమావాస్య విశేష తిథులయందు అన్నదానం అనేది జరగబడు. ఈ యొక్క అన్నదానము అంటే భక్తుల ద్వారానే నిర్వహించబడుతుంది. కావున తన వంతు భక్తులు ఈ యొక్క ఆలయంలో అన్నదానం నిర్వహించాలనుకున్న వారు ముందుగా మా యొక్క ఆలయ చైర్మన్ గారికి సంప్రదించి దాని తర్వాత వారి యొక్క పేరు నమోదు చేసుకొని ఆ రోజు తప్పక వారి యొక్క పేరు పైన